హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఎవరైతే లోన్ తీసుకొని ఈఎంఐ కట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఆర్బీఐ మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామంది చూసుకున్నట్లయితే లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా అండి. సో వాళ్ళ పర్సనల్ యూస్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనము ఈఎంఐ అయితే కట్టకుండా ఉంటాం కదా కొన్ని డేస్. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఆర్బీఐ మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది. సో చాలా వరకు చూసుకున్నట్లయితే లోన్స్ ఇప్పుడు చాలా యాప్స్లో కానివ్వండి, సో బయట ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, సో ఇలా ప్రతి ఒక్కటైతే లోన్స్ మనకు ఆఫర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈఎంఐ కూడా మనకు టైంకి పే చేయకపోయినా మనకు యాప్స్ నుంచి కానివ్వండి లేకపోతే అట్లా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈఎంఐ మనము పే చేయకపోతే క్రిమినల్ కేసు అవుతుంది, లేకపోతే ఫైన్ పే చేయాల్సి వస్తుంది, అలా అని ఫోర్స్ చేస్తూ ఉంటారు కదా అండి. బట్ ఇట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఆర్బీఐ మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈఎంఐ పే చేయకపోతే దానికి ఎలాంటి క్రిమినల్ కేసు అయితే ఉండదండి. సో మనము ఈఎంఐ పే చేయకపోయినా ఎలాంటి వరి అయితే అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఈఎంఐ కట్టడం లేట్ అయితే కంపల్సరీగా మీరు బ్యాంకుకి అయితే వెళ్ళాల్సి వస్తుందండి. సో ఏదైతే బ్యాంక్స్లో మనము లోన్స్ తీసుకొని ఉంటామో సో ఆ బ్యాంకుకి వెళ్ళి మనం కన్సల్ట్ అయితే చాలా బెటర్. సో మనం అక్కడ కన్సల్ట్ అయ్యి మన ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏంటంటే దానికి తగ్గట్టు వాళ్ళు కొంచెం టైం అయినా ఇస్తారు. లేకపోతే మనకు ఏదైనా టెన్యూర్ చేంజ్ చేయడం కానీ, కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా తీసుకొని కొన్ని డేస్ ఎక్స్టెండ్ చేయడం కానీ ఇట్లాంటి ప్రొసీజర్స్ అయితే మనకు సజెస్ట్ చేస్తారు. సో మన ప్రాబ్లం అనేది మనం బ్యాంకుకి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మనము ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి. సో దట్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటారు. సో మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఉంటుంది. కాబట్టి సో ఈఎంఐ కట్టని వాళ్ళకు ఎలాంటి క్రిమినల్ కేసు అయితే వర్తించదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ద బ్యాంక్, సో దట్ మీకు ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండకుండా ఉంటుంది. అలా అనేసి మీరు ఈఎంఐ కట్టకపోయినా చాలామంది అంటూ ఉంటారు, సో మన ప్రాపర్టీస్ అన్నీ మనకు తీసుకోవడం జరుగుతుంది, సో మనకు క్లోజ్ చేయడం జరుగుతుంది, అలా అని ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనము ఏదైనా కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా, మనం లోన్స్ ఎప్పుడు చాలా డేస్ అయినా క్లియర్ చేయకపోయినా అట్లాంటి వాళ్ళకి మాత్రం మనకు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కొన్ని డేస్ వరకు ఒక 1-2 మంత్స్ వరకు ఏదైనా ఇబ్బంది ఉండి మీరు ఈఎంఐ కట్టకపోతే మాత్రం డెఫినెట్లీ కన్సల్ట్ అయితే అవ్వండి బ్యాంకుకు, సో దట్ మన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. సో వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేట్ అయితే మనకు చూపిస్తారండి. సో లోన్ తీసుకున్నా కూడా మనము టైంకి ఈఎంఐస్ పే చేస్తే మనకు సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ టైం లోన్ తీసుకునేటప్పుడు మనకు ఇంకా ఎక్కువ డబ్బులు అయితే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కంపల్సరీగా నీడీ ఉంటేనే లోన్స్ అయితే తీసుకోండి. సో టర్మ్స్ అండ్ కండిషన్ చూసి మాత్రమే తీసుకోండి. అంతేకాకుండా మనం లోన్ పే చేయకపోయినా మనం టైం అవన్నీ తీసుకుంటాం, కానీ మన సిబిల్ స్కోర్ అయితే డౌన్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో కూడా లోన్స్ శాంక్షన్ అవ్వకపోవడానికి ఇష్యూస్ అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి సో మీరు లోన్స్ తీసుకుంటే అన్నీ కూడా క్లియర్గా చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. బై వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.